మన రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చంపివేయబడినటువంటి దినము మనకి శుభం ఎలా అవుతుంది? ఒక్కసారిగా మనం ఆలోచన చేస్తే, ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు చేస్తే, మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ మనం ప్రేమించే వ్యక్తులు ఎవరైనా సరే చనిపోయినప్పుడు శుభం అంటామా అశుభం అంటామా? ఇటువంటి రోజు ఎవరికి రాకూడదు, ఇట్లా ఎవరికి జరగకూడదని చెప్పేసి మనం అనుకుంటాం, అది శుభంగా ఎంచాం. కానీ యేసు ప్రభు వారు చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారంగా ఎందుకు మార్చబడింది అంటే, మన అపరాధముల చేత మన పాపముల చేత మనమందరము సర్వమానవాళి చనిపోయి ఉండగా మన బ్రతికించటానికి తాను చనిపోయి మనల్ని బ్రతికించాడు కాబట్టే మనకి శుభం జరిగింది, కాబట్టి ఆయన మరణము మనల్ని జీవం ఇచ్చింది, కాబట్టే శుభ శుక్రవారంగా మార్చబడింది. అశుభ దినాన్ని దేవుడు శుభముగా మార్చగలిగినటువంటి కృప కలిగిన దేవుడు కాబట్టి మనం మరణించిన మనల్ని జీవంలోనికి నడిపించటానికి ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు, కాబట్టి శుభ శుక్రవారంగా మనం పిలుచుకొనుచున్నాం. కానీ ఈ శుభ శుక్ర దినానికి దేవుడు తన్ను తాను పుట్టినప్పటి నుంచి ఏ విధంగా సిద్ధపరచుకుంటూ వచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, పాపం లేనివాడిగా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, నా యందు పాపం ఉన్నదా అని చెప్పి ఛాలెంజ్ చేసి జీవించినటువంటి వాడు. అంతం వరకు తండ్రి తనకి ఏదైతే అప్పగించాడో పాప పరిహారార్థ బలిగా కలంకమైనను మచ్చైనను డాగైనను లేకుండా ఎక్కడైనా తండ్రి బలి పశువుకి చిన్న మచ్చ కానీ చిన్న రోగం కానీ చిన్న ఏదున్నా సరే ఆ పశువు బలి పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు పనికి రాదు. ఏ మచ్చ కలంకము మాటల్లోనే కానీ చూపుల్లోనే కానీ చేతల్లోనే కానీ బంధువుల్లో కానీ ఎక్కడా కూడా అటువంటి మచ్చ లేకుండా జీవించాడు. కాబట్టి మన కొరకై మన పాపముల కొరకే ఆయన అర్పింపబడినప్పుడు ఆ అర్పణ దేవుడు అంగీకరించి సర్వమానవాళికి విడుదల కలిగించాడన్నమాట. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆయన శ్రమలను గురించి మనం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అటువంటి శ్రమలను అనుభవించినాడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా అటువంటి శ్రమలను అనుభవించలేదు. ఎంతోమంది పుణ్యపురుషులను వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఇంత ఇదిగా అటువంటి శ్రమలను అనుభవించలేకపోయారు. అలాగే దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను జీవించినటువంటి చివరి రోజుల్లో ఆయన తన బలి కోసం తనకు తాను సిద్ధపరచుకుంటున్నాడు. గెస్తెమని తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని అంతటిని ముగించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే రేపు జరగవలసినటువంటి బలి యాగంలో తాను ఎక్కడా కూడా ఇంతవరకు కాపాడుకున్నటువంటి పరిశుద్ధమైన జీవితానికి మచ్చ రాకుండా ఆయన సిద్ధపరచుకొని బలికి సిద్ధపడ్డాడు. కాబట్టి వాళ్ళు వచ్చారు. ఆ రాత్రికాల సమయంలో ఆయన్ని అరెస్టు చేసి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు సైనికులు ఆయన్ని అవమానపరుస్తున్నారు. ఏమని అవమానపరుస్తున్నారు? ఈయన యూదుల రాజు అంట, ఈయన సేవకుడు అంట, అవమానపరుస్తున్నారు. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుచున్నారు. ఆయన మొహం మీద ఉమ్మి వేస్తున్నారు. ఎలా మామూలుగా తువ్వని కాదు, కేంద్రించి ఉమ్మి వేసినా కూడా ఆయన ఏమి మాట్లాడుతున్నారు. మౌనంగా వదకు తేబడిన గొర్రెవెలే ఆయన మౌనంగా వాటన్నిటిని సహిస్తూ వచ్చాడు. ఎంతగా సహిస్తున్నాడంటే ఆయన ముఖానికి ముసుగు వేసి వెనక నుండి గుద్ది, కొట్టింది ఎవరో చెప్పుకో చూద్దాం, తిట్టింది ఎవరో చెప్పుకో చూద్దాం అని చెప్పేసి మాట్లాడుచున్నారన్నమాట. ఆయన వస్త్రాలను తీసివేసి ఉదారంగు వస్త్రాలను తొడిగించి తలపైన ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభం అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ ముళ్ళు కిరీటము ఒక్కొక్క ముళ్ళు ఇంచుమించుగా 2 అంగుళాలు పొడవున్నటువంటి ముళ్ళకంప అనమాట. ఆ ముళ్ళకంపను కిరీటంగా చుట్టి నెత్తి మీద పెట్టినప్పుడు అవి తలకి దిగనప్పుడు పైన కర్ర పెట్టి ఆ ముళ్ళ కిరీటాన్ని కొట్టినప్పుడు ఆ ముళ్ళు సహితము తన తలలోకి దిగబడినటువంటి ఆ బాధను మౌనంగా భరాయిస్తున్నాడు. ఎందుకనో తెలుసా? మనం చేసినటువంటి మన ఆలోచనలను బట్టి, మన తలతో ఆలోచించినటువంటి మన తలంతో. ఎందుకంటే దేహానికి శిరస్సు అయినటువంటిది, దేహం మొత్తాన్ని నడిపించేది ఏంటంటే మన తల అన్నమాట. ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, మంచే కానీ చెడే కానీ ఏదైనా సరే మనం తలతోనే ఆలోచిస్తాం, మనం మెదడుతోనే ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకుంటాం. అటువంటి దానిని దేవుడు పరిశుద్ధపరచడానికి తన రక్తంతో మన ఆలోచనలను ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి
ఆయన ఒక మనం చూసినట్లయితే ఆ శ్రమలు ఏ విధంగా ఉన్నాయి అనేది యెషయా గ్రంథంలోకి వెళ్తే కొత్త నిబంధన గ్రంథంలో ఆయన శ్రమల గురించి చాలా తక్కువగా రాశారనే చెప్పాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఉంటుందన్నమాట. ఆయన ఎందుకని ఆ విధంగా ఆయన మారిపోయాడు, ఏ విధంగా అతను హింసిస్తారని చెప్పేసి. ఒకసారి 2వ వచనం చూసినట్లయితే అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు రూపము లేదు. ఒక మనిషికి ఒక రూపం అనేది ఉంటుంది. అతన్ని నలుగగొట్టినప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు అతనికి ఒక రూపం అనేది లేకుండా ముఖమంతా దేహమంతా కూడా ఈ మనిషి ఏ మనిషి అనేటటువంటి ఒక రూపాన్ని పోల్చుకోలేనటువంటి స్థితిలో ఆయన ఉండిపోయాడు అనమాట. అంటే ఆ విధంగా గాయపరిచాడు. కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాలు ఆయన దేహంలో దిగబడినప్పుడు వాటితో పాటు వాటికి ముళ్ళు లాంటివి, ఆ ముళ్ళు దేహంలో దిగబడి ఆయన లాగినప్పుడు ఆ వాటితో పాటు మాంసం కూడా వచ్చివేసిందన్నమాట. ఏ విధంగా వచ్చింది అంటే, మనం కత్తితో కోసినప్పుడు ఒక ఆకారం వస్తుంది. ప్రతిదానికి ఒక కూరగాయకి ఇట్లా నిలువుగానే అడ్డంగానే కోసినప్పుడు ఒక ఆకారం ఉంటుంది. కానీ ఈ కొరడాలతో కొట్టినప్పుడు ఆయన ఆకారం లేకుండా నలగగొట్టబడెను అని రాసి ఉంటుంది. 5వ వచనంలో, 6వ వచనంలో చూసినట్లే 5వ వచనంలో నలగగొట్టడం అంటే ఏంటంటే, రోట్లో వేసి మనం ఒక ఉల్లిపాయని దంచినప్పుడు ఏ మొక్క ఎట్లా ఉంటుందో, ఏ ఆకారముగా ఉంటుందో కూడా మనము చెప్పటానికి వీలు పడదన్నమాట. ఆ విధంగా మాంసాన్ని ముద్దగా కైమా కొట్టినట్లుగా ఆయనను ఆ విధంగా హింసించారు, కొరడాలతో కొట్టారు, గాయపరిచారు. ఎందుకని ఇంతగా ఆయన్ను గాయపరుస్తున్నారు? ఇంతగా ఆయన నలగొట్టబడుచున్నారు? ఎవరికి ఇష్టమైందంటే తండ్రికి ఇష్టమైందంట. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. దేవుడికి ఎందుకు ఇష్టమైంది? తన కుమారుని నలగొట్టడానికి, చంపటానికి ఇంత ఇదిగా ఎందుకు చేయాలి అని తండ్రి మనం ఆలోచన చేసినట్లయితే, తన కుమారుని కంటే కూడా మనల్ని అత్యధికముగా ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి చంపి మనల్ని బ్రతికించాలని దేవుని ఆలోచన కాబట్టి తన కుమారుణ్ణి బలిగా అర్పించి నలగగొట్టడానికి ఆయనకు ఇష్టమైందంట. చూసారా ప్రభా, చూసారా దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉన్నది అంటే, తన సొంత కుమారుణ్ణి కూడా మనకంటే తక్కువగానే చూస్తున్నాడు. ఆయన మనల్ని ఎంత హెచ్చుగా చూస్తున్నాడు అంటే, తన సొంత కుమారుణ్ణి కంటే ఎక్కువగా చూశాడు. కాబట్టి మనలను బ్రతికించుటకు తన సొంత కుమారుణ్ణి నలగగొట్టుకున్నాడు, హింసించాడు. అందుకనే దేవుడు అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? అప్పటి వరకు తండ్రి చేతిలో ఉన్నటువంటి ప్రభువారు ఆ శిలువ మీద పాప పరిహారార్థ బలిగా ఆయన 3 మేకల మధ్యన వేలాడుచున్నప్పుడు అంటున్నటువంటి మాట, నన్ను ఎందుకు విడిచిపెట్టావు నా ప్రభువా? ఇంతకాలం నీ కాపుదల్లో ఉన్నాను, ఎందుకు విడిచిపెట్టావంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ నా పోలికగా చేయబడినటువంటి నీ కొరకే అని మనతో చెప్తున్నాడు అన్నమాట. నీ కొరకే ఆయన ఆ విధముగా నా కుమారుణ్ణి నేను బలిగా అర్పించాను. కాబట్టి నువ్వు ఎవరి కోసం జీవించాలి? దేవుని కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయనను ఆ విధంగా నలగగొట్టడానికి దేవుడికి ఇష్టమైనప్పుడు మనం ఏ విధంగా మన హృదయాలను, మన దేహమును నలగగొట్టుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక అవయవం బాగోనప్పుడు ఇంకొక వ్యక్తి నుంచి ఆ అవయవాన్ని మనం తీసుకొని, ఈ మధ్యన అనేక అవయవ మార్పులు జరుగుతున్నాయి. చనిపోయే వారి అవయవాలను తీసుకొని బ్రతుకున్న రోగంతో ఉన్న వాళ్ళకి ఆ అవయవాలను మారుస్తున్నారు. గుండె లేని వారికి గుండెకి, కిడ్నీ లేని వారికి కిడ్నీలు, ఈ విధంగా మారుస్తూ చనిపోయే వ్యక్తిని కూడా బ్రతికిస్తున్నారు. ఆరోగ్యముగా ఉన్నటువంటి తన కుమారుణ్ణి చనిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు తన కుమారుని యొక్క ప్రతి అవయవాన్ని మనకు చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనకు కిడ్నీ బాగోలేదు, గుండె బాగోలేదు, హృదయం బాగోలేదు, వీటన్నిటినీ అమర్చాలంటే అతనికి ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కూడా తీసి మనల్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు. కాబట్టి మనము మా క్రీస్తు రూపము మనలో ఏర్పడటానికి మనం ఏ విధమైన పరిశుద్ధమైన రూపాన్ని కోల్పోయామో, ఏదైనా తోటలో ఆదాము ఏ విధంగా క్రీస్తు యొక్క రూపాన్ని, స్వరూపాన్ని కోల్పోయాడో, దేవుడు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా దేవునికి ఇష్టంగా తన రూపంలో మార్చుకోవటానికి, మనకి లేనటువంటిది కురుబిగా ఉన్నటువంటి మనలను ఆయన స్వరూపంగా మార్చటానికి దేవుడు శిలువలో ఈ బలియాగము చేస్తున్నాడు అన్నమాట. 6వ వచనం చూడు ఒకసారి, 5వ వచనం చూడు, యెషయా గ్రంథం 53:5.
ఉమ్, ఉమ్. చాలు. మన దోషమును బట్టి అతను నలుగొట్టబడెను, సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూశారా దేవుని బిడ్డలారా, మనకి స్వస్థత అనేది దేవుడు ఉచిత వైద్యాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. కేవలం మనం ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో మనం ఒప్పుకున్నట్లయితే మన పాపములను మన దోషములను ఆయన రక్తములో మనం కడగబడినప్పుడు, విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే మనం పొందవలసినటువంటి దెబ్బలు, మనం పొందవలసినటువంటి గాయాలు ఆయన పొందాడు. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు మనల్ని కరుణించే దేవుడు, రక్షించే దేవుడై ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు. మనకు కలిగిన ప్రతి వ్యాధి కూడా యేసు రక్తము ప్రతి పాపం నుండి విడుదల కలుగచేయును. అలాగే యేసు రక్తము ప్రతి ఒక్క రోగం నుండి కూడా మనలను స్వస్థపరచగలుగుతుంది. అలాగే మనం ఇంకా కూడా మనం ఈ లోకంలో మనం పాప రూపంతోనే, పాప ఆలోచనలతోనే మనం జీవించినట్లయితే దానివల్ల కల్వరి శిలువలో యేసుక్రీస్తు పడినటువంటి వేదన, శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుందన్నమాట. ఎవరి కొరకైతే తను ఇంతగా పాకులాడి, ఇంతగా తన కుమారుణ్ణి కూడా నలగగొట్టుకొని, తన కుమారుణ్ణి కూడా చంపి మనలను బ్రతికించడానికి ఆయన ఎంత ఇష్టపడ్డాడో, తను చేసిన శిలువ యాగం అంతా కూడా మనం ఇంకా ఈ స్థితిలోనే ఉన్నట్లయితే వ్యర్థమైపోతుంది కదా. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడు. ఆయన ఏ విధంగా హింసించబడుచున్నాడో మన కొరకు అనేది ఇక్కడ కనపడుతుంది. 6వ వచనం, 50వ అధ్యాయం 6వ వచనం యెషయా. చాలు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. కొరడాలతో ఆయన్ని కొడుతున్నప్పుడు ఆయన కనీసం ప్రతిఘటించలేదు. వీపుని అట్లా ఇలా తిప్పుకోకుండా కొట్టువారికి వీపుని అప్పగించాడనమాట. ఏ విధంగా అంటే నాగటి సాళ్ళ వల్ల ఆయన వీపు దున్నబడింది. నాగటి సాళ్ళు అంటే మనం ట్రాక్టర్తో భూమిని దున్నినప్పుడు ఒక మట్టి గడ్డకు అంటుకొని ఉండదు, ఏని కానీ విడిపోయి ఉంటుంది అన్నమాట. అటువంటి ఆ విధముగా ఆయన కొరడాలతో కొట్టినప్పుడు అతని దేహం అంతా కూడా నాగటి సాళ్ళ వలె ఏ మాంసం పీసులుగా ఆయన మాంసం అంతా కూడా ఆ విధంగా విడిపోయి ఉన్నదన్నమాట. అందుకనే దేవుడు ఆ విధంగా తనకి అప్పగించినటువంటి పనిని నెరవేర్చుటకి ఆ విధంగా సిద్ధపడుచున్నాడు. వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని. ఆయన గడ్డాన్ని పీకే వారికి కూడా ఆయన ముఖాన్ని దాచుకోవట్లేదు, ప్రతిఘటించట్లేదు. ఎందుకని ఇంతగా ఆయన మనలను గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు అంటే మనము కూడా ఆయనతో ఉండాలని, ఆయన పోలికగా మనం పుట్టినటువంటి మనము ఆయనతో కూడా మనం జీవించాలనేదే దేవుని యొక్క ఆశ. కానీ ఆయనతో మనం ఉండాలి అంటే మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయి అన్నమాట. ఏ విధంగా అడ్డుగా ఉన్నాయి అంటే మనం ఆయన మధ్యకి వెళ్ళలేనటువంటి ఒక గోడలాగా మన పాపములు ఆయనకి మనకు అడ్డుగా ఉన్నప్పుడు మన పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో ఆ అడ్డుగోడను తీసివేసి దేవుడికి దగ్గరగా మనల్ని ఆయన తీసుకొని వెళుచున్నాడు. మనకి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఇంకా మనం ఒప్పుకొని యేసు నామములో ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో దేవుడు ఖచ్చితంగా ఏకముగా మనం జీవించగలిగేటువంటి అటువంటి కృపను అనుగ్రహించుకోవటానికి దేవుడు ఈ శిలువ యాగం అనేది దేవుని యొక్క జీవితంలో మన క్రైస్తవులకు ముఖ్యమైనటువంటి పండుగల్లో ఇదొక ముఖ్యమైన పండుగ అన్నమాట. క్రిస్మస్ కంటే కూడా ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండుగ ఏదైనా ఉన్నది మా క్రైస్తవ జీవితంలో అంటే గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు, ఈ 2 పండుగలే ప్రాముఖ్యమైనవి. కానీ వీటికంటే ఎక్కువగా మనం జరుపుకునేవి అనేకమైన లోకానుసారమైనటువంటి ఆచారాలనే తప్ప ఏ విధమైనటువంటి ఆచారాలను మనం జరుపుకోని అవసరం లేదు. అలాగే మనం ఈ మాటలు చూసినట్లయితే దేవుడు కల్వరి శిలువలో ఆయన చివరి గడియలో పలుకుచున్నటువంటి 7 మాటలలో ఒక మాటగా మనం చూసుకుందాం. కొద్ది నిమిషములు మనం లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే ఇంకా చివరి గడియల్లో ఆయన చనిపోబోచుండగా తండ్రి ఆయన పలికినటువంటి 7 ప్రాముఖ్యమైన మాటలు. యేసు చాలు. ఇక్కడ ఏమని పలుకుచున్నాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని
క్షమించుము. ఈ మాటలు చెప్పాలంటే ఎంతో హృదయపూర్వకంగా చెప్పాలి. ఈ మాటలు ఎంతో క్షమించే మనసు ఉంటే తప్ప ఏ మానవుడికి కాదు, ఏ క్రైస్తవులు కూడా ఇటువంటి క్షమాపణ, ఈ విధంగా క్షమించేటటువంటి మనస్సు ఉండదు. ఎందుకంటే అవతల వ్యక్తిని మనం నోటితో క్షమిస్తాం కానీ హృదయపూర్వకంగా క్షమించాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనల్ని గాయపరచినంత వరకు అమ్మ పర్వాలేదులే అమ్మ అని చెప్తాం. కానీ మనల్ని కొడుతున్నప్పుడు, మనల్ని హింసిస్తున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, ముఖం మీద ఊస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అనే మాట చెప్పాలి అంటే ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఎంత కల్మషం లేని హృదయం అయితే ఈ మాటను పలకటానికి మనం ఈ మాట చెప్పగలరు. అలాగే క్రైస్తవులు మనం చెప్పుకోగలుగుచున్న మనము కూడా ఈ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించని, మన ఎడల చేసినటువంటి అపరాధములు ఎవరైతే ఉన్నారో వారందరినీ క్షమించే మనసు ఉంటేనే మనం క్రైస్తవులుగా చెప్పుకోవటానికి ఒక అర్హత అనేది కలిగి ఉంటుంది. ఎందుకంటే శత్రువులను క్షమించమని దేవుని యొక్క మాట, ఆజ్ఞ కూడా. ఆ మాటను తండ్రి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నెరవేర్చుచున్నాడు అన్నమాట. ఎంతగా ఆయన్ని హింసించినా కూడా, ఎంతగా ఆయన్ని దూషించినా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి తను చనిపోతున్న చివరి గడియల్లో కూడా వారిని క్షమించాడన్నమాట. అదేవిధంగా రెండో మాట కూడా చూసుకున్నట్లయితే అదే లూకా సువార్త 23:43 వచ్చిన ఒక్కసారి చాలు. అందుకు ఆయన నేడు నాతో కూడా పరదైసులో నీవు ఉందువని చెప్పుచున్నా. ఎవరి గురించి చెబుతున్నారంటే యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలను కూడా ఆయనకి కుడి ప్రక్కన ఒకరిని, ఎడం ప్రక్కన ఒకరిని సిలువ వేయబడినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, చచ్చిన వాళ్ళని లేపావు, మేము విన్నాం, చూసాం, కాబట్టి నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అనేసి చివరి గడియల్లో ఉన్నాడు. ఇంకా అతని హృదయంలో పశ్చాత్తాపం లేదు, ఈ లోకం మీద ఆశే తప్ప. కానీ రెండవ దొంగ అంటున్నాడు, అతన్ని గద్దించి అతను అంటున్నాడు, మనం చేసిన దానికి ఇది సరైనదే, ఈయన ఏ పాపము చేయనటువంటి వాడు అని చెప్పేసి తనకున్నటువంటి జ్ఞానము కలిగిన రెండో దొంగ తన హృదయంలో నుంచి ఆ ప్రభుతో అంటున్నాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చివరి గడియల్లో ఆ మాటల్లో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు గ్రహించి ఎమ్మటిని చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అనేటువంటి ఆ పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి ఆ మాటలను బట్టి ఒక దొంగ రక్షించబడ్డాడు, ఒక దొంగ నశించి నరకానికి వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడున్నటువంటి మనం ఉన్నటువంటి చివరి గడియల్లో మనం జీవిస్తున్నాం. లోకము క్రీస్తు యొక్క ఉగ్రతకు సిద్ధమవుతున్నది. క్రీస్తు సంఘం దేవుని యొక్క రాకడకు సిద్ధమవుతుంది. ఏ దొంగలాగా మనం ఉండాలనుకుంటాం? ఇంకా లోకంలో జీవించాలనుకుంటున్నామా? ఇంకా లోకం వెంట వెళ్ళాలనుకుంటున్నామా? ప్రభువా నాకు అయి చేయి, ప్రభువా నాకు ఈ చేయి అని చెప్పి లోకాశల వెనుక వెళ్ళాలనుకుంటున్నామా? లేక దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి ఆయన చెప్పినట్టుగా మనం జీవించి ఆయనతో పాటు మనం పరలోక రాజ్యంలో మనం జీవించాలని ఆశపడుచున్నామో? ఏ దొంగలాగా ఉండాలనుకుంటున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే మూడో మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి. చాలు. తను శరీరానుసారంగా ఈ లోకంలో ఒక తల్లికి కుమారుడిగా జన్మించాడు. ఆ తల్లి ఇప్పుడు తాను చనిపోతున్నాడు. ఆ తల్లి పరిస్థితి ఏమిటి, తన బాధ్యత ఏమిటి అని ఒక్కసారిగా ప్రభు తను ఆలోచన చేసి, ఈ లోకంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అనుకుంటాం, ఒకగానొక కుమారుడు ఉన్నాడు, అతను చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు అంటారు, అయ్యో నా కుమారుడా, మమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు నా కుమారుడు అని చెప్పేసి ఈ లోకంలో మనం మాట్లాడుచుంటాం. తన కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. నా కుమారుడు ఈ విధంగా ఉద్యోగం చేసి మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని శుభ్రంగా చూసుకుంటాడు, ఈ విధంగా ఉంటాం, మేము సంతోషంగా ఉంటాం అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు అనే మాట ఏమిటంటే, నా కుమారుడా మమ్మల్ని అన్యాయం చేసావయ్యా అని చెప్పేసి అంటారు. కానీ దేవుడు చనిపోతా కూడా తన తల్లికి న్యాయం చేస్తున్నాడు. తన బాధ్యత ఏ విధంగా తను తల్లి వృద్ధాప్యమందు అంతవరకు కూడా
చూడవలసిన బాధ్యత కుమారుడికి ఉంది కాబట్టి తాను చనిపోతున్నాడు. కానీ తల్లిని విడిచిపెట్టకుండా తన శిష్యుడికి అప్పగించి, ఇదిగో ఈమె నీ తల్లి, ఈమె నీ కుమారుడు అని చెప్పేసి ఒక బాధ్యతను తన శిష్యుడికి ఒక బాధ్యతను అప్పగించాడు. అలాగే తల్లికి కూడా, ఇగో నీ కుమారుడు, నేను లేని లోటు నువ్వు కంగారు పడద్దు, నేను లేకపోయినా సరే ఇగో ఈ బిడ్డ నీ కుమారుడు, నేను ఏ విధంగా చూసుకున్నా ఆ విధంగా ఈ కుమారుడు చూసుకుంటాడని చెప్పేసి తల్లికి ఒక అభయాన్ని ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. శిష్యుడికి ఒక బాధ్యతను తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు అన్నమాట. ప్రియమైన శిష్యుడు కాబట్టి ఎంతవరకు ఈ మాటను నెరవేరుస్తాడని చెప్పేసి దేవుడు ఆ శిష్యుడికి ఆ తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. అలాగే మనం క్రైస్తవులుగా మనం జీవించినప్పుడు, నేను దేవుని కోసమే ఉంటాను, దేవుని కోసమే పనిచేస్తాను, ఇంకా నాకు తల్లిదండ్రులతో పనేం లేదు, అన్నదమ్ములతో పనేం లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు ఎక్కడ కూడా అటువంటి మాటలను ఆయన చెప్పలేదు. ఎందుకంటే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, ప్రేమించాలి. వృద్ధాప్యమందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యపరచకూడదు. ఒకవేళ వాళ్ళని నిర్లక్ష్యపరిచి, వాళ్ళని దూరపరిచి, వాళ్ళని హింసించి, దూషించితే ఏమవుతుందో తెలుసా? అర్ధాయుష్ అనేది వాళ్ళ జీవితాల్లో జరుగుద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానించిన వాడికి దీర్ఘాయువు అని చెప్పేసి దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది. కాబట్టి మన తల్లిదండ్రులను మనం దేవుని కోసము ఇంకా దేనికోసం తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. దేవుని పని చేయాలి. లోకానుసారమైనటువంటి తల్లిదండ్రులను కూడా ఈ లోకంలో ఒక బాధ్యత అనేది మనకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళని కూడా ప్రతి సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలో అన్నీ సమకూర్చవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ మాటను బట్టి మనకి ఒక బాధ్యత ప్రతి క్రైస్తవుడు కూడా నెరవేర్చాలి. తల్లిని, తండ్రిని, బంధువులను అందరినీ కూడా మనం చేయవలసినటువంటి మన బాధ్యత నెరవేర్చాలి. నేను దేవుని కోసమే ఉన్నాను, వీళ్ళతో నాకు పని లేదు, వాళ్ళతో నాకు పని లేదు అనుకుంటే నిజంగా నువ్వు దేవుని మాటను నెరవేర్చేటటువంటి కుమారుడిగా నువ్వు ఉండలేవు. కాబట్టి 4వ మాట ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 27:46 వచనం. చాలు. ఉదయము 9 గంటలకు ఆయన సిలువ వేసినప్పటి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఆ శ్రమను, ఆ వేదనను భరాయిస్తూ వస్తున్నాడు. ఆ ఎండ వేడిమికి అతని శరీరంలో ఉన్నటువంటి ఆ వేదనను, ఆ బాధను కలిగి ఇంకా చివరి గడియల్లో ఉన్నది. ఆ వేదన, ఆ బాధ అనేది ఏ మానవుడు కూడా చెప్పలేం. నాకు తగిలినటువంటి బాధ నేను చెబితేనే అర్థమవుద్ది తప్ప ఇంకా ఎవరు చెప్పినా కూడా, ఎంత చెప్పినా కూడా తక్కువగానే కనపడుతుంది. అట్లాగే మేము దేవుని యొక్క మాటలు, ఆయన శ్రమల గురించి మనం చెప్పినప్పుడు ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నమాట. అయితే ఈ బాధను ఆయన అనుభవించి ఇంకా చివరి గడియలోకి వచ్చినప్పుడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఇంతకాలం నీ కృపలో ఉన్నాను, నీ రెక్కల చాటున ఉన్నాను, నా పాదములకు రాయి తగలకుండా ఎన్నో మార్లు నన్ను కాపాడిన దేవుడు, కరుణించిన దేవుడు, రక్షించిన దేవుడు, ఇప్పుడు ఎందుకు చేయి విడిచిపెట్టావు ప్రభువా అని చెప్పి దేవుడు అయినటువంటి ప్రభు అయినటువంటి తండ్రిని అడుగుచున్నాడు అన్నమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, ఇతను ఏలియాని పిలుస్తున్నాడు, ఇతను ఎలీషా అని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆయనను హేళనగా చూస్తున్నారు. కానీ దేవుడు అతన్ని ఎందుకు చేయి విడిచాడు అని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన చేయి తండ్రి పట్టుకొని ఉన్నాడు కాబట్టే తన కుమారుడి యొక్క చేతిని విడిచిపెట్టాడు. ఆ కుమారుడి చేయి విడిచిపెట్టబట్టే మనము తండ్రి చేతిలో ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ఆ రోజున తన ప్రియ కుమారుని చేయి విడిచిపెట్టబట్టే కల్వరి శిలువలో మనం ఈ రోజున ఈ స్థితిలో క్షేమంగా ఉన్నాం. ఈ విధంగా మనం రక్షణలో మనందరం కూడా జీవించగలుగుతున్నాం. ఆ రోజున తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఈ రోజున ఏ మానవుడికి కూడా రక్షణ అనేదే లేనే లేదనమాట. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో మనం దేవుని చేతిలో ఉన్నాము అన్న ఆలోచన కలిగి ప్రతి క్షణము, ప్రతి దినము కూడా ఆయనకి ఇష్టముగా మనం నడుచుకున్నప్పుడు మనం పడిపోతున్న స్థితిలో ఉన్న కూడా మనల్ని లేవనెత్తగలడు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని మనం చేపట్టి నడిపించేటప్పుడు వాడు నడుస్తుంటే ఈ తండ్రి చేయి పట్టుకొని చక్కగా నడిపించగలుగుతాడు. వాడు పద్దాక పడతా ఆ చేతిని విదిలించుకుంటా ఉంటే 1 సారి, 2 సార్లు, 4 సార్లు, 10 సార్లు చూస్తాం. తర్వాత ఏం చేస్తామంటే పో అని ఒక్కసారిగా వాడిని విదిలించి కొడతాం.
అటువంటి స్థితి మనకి రాకముందే మనం దేవుడి ఇష్టంగా మనం నడుచుకున్నప్పుడు మనం ఎక్కలేని ఎత్తైన కొండకు శ్రమలైనను, కష్టమైనను, కన్నీరైనను, సిలువ శ్రమలైనను కూడా మనం ప్రతీది కూడా జయించగలం. ఎలా జయించగలం అంటే తండ్రి మనకి ఆ శక్తిని, ఆ విశ్వాసాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. 6వ మాట చూడండి, 5వ మాట చూడండి. యోహాను సువార్త చాలు. ఇక్కడ చెప్పబడుచున్నట్టు మాట ఏంటంటే, అటు తర్వాత సమాప్తమును, అంతటికి సమాప్తం వెలిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఎందుకని ఆయన దప్పిగొనుచున్నాడు? అంతవరకు ఉన్నటువంటి తన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం మొత్తము కూడా, రక్తమును నీరు కూడా మొత్తమును కారిపోయింది. ఇంకా ఆయనకి దాహంతో దప్పిగొనుచున్నాడు. ఎందుకంటే జీవజలపు ఊటలను ఆయన అంటాడు సమరయ స్త్రీతో, అమ్మా నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పిగొనడు. ఆ నీళ్లు కావాలి అంటే ఆయన దప్పిగొనాలి, ఆయన చేదు చెరకను త్రాగాలి. లేకపోతే ఈ జీవజల నదులు మనకి దొరకవు. ఆయన దాహం కొనకపోతే మనకు ఆ జీవజల నదులు దొరకవు. కాబట్టి ఆయన దప్పిగొన్నాడు. మనల్ని దప్పికలతో, ఆకలి దప్పికలతో ఉంచలేదు. ఆయన చేదు చెరకనిచ్చారు. మంచులు కూడా ఇవ్వాలి, చేదు చెరక అనమాట. కాబట్టి అటువంటి చేదు యొక్క జీవితాన్ని ఆయన అనుభవించి మనకు జీవజలాన్ని ఇచ్చినప్పుడు, ఈ నీళ్లు త్రాగిన నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పిగొనడు అని చెప్పేసి దేవుని యొక్క మాటగా మనకు తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఆ దినమున ఆయన దప్పిగొన్నాడు. కాబట్టి ఈ రోజున మనము జీవగ్రంథమైనటువంటి ఈ జీవగ్రంథంలో నుంచి జీవజలాలను మనం త్రాగగలుగుచున్నాం. మనం పరలోక రాజ్యంలో కూడా మనకి జీవజల నదులు ఉన్నాయి, జీవాహారం కూడా ఉన్నది. జయించిన ప్రతి వానికి కూడా అవి ఉచితముగా ఇవ్వబడుచున్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్న దాహాలకి మనం ఆశపడకుండా, ఈ లోకంలో చాలామందికి చాలా రకాలైన దాహాలు ఉంటాయి. కొంతమందికి మందు తాగాలని ఆలోచన, కొంతమందికి తిండిబోతుల యొక్క ఆలోచనలు, ఇంకొకరు అలా చేయాలి ఇలా చేయాలని, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాహాలు కలిగి ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే జీవజలములను తాగేటటువంటి ఆశ మాత్రమే మనం కలిగి ఉన్నప్పుడు మనం నిత్యము దేవునితో జీవించగలుగుతాం. ఆయనతో జీవించగలిగి ఉండాలి అంటే కాబట్టి ఆయన సిలువలో దప్పిగొనుచున్నాడు అన్నమాట. 6వ మాట చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. చాలు ప్రియ, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట చాలా చిన్న మాటే, కానీ ఎంతో ఈ మాటలో తను చేసినటువంటి పని, ఏ పని అంటే తండ్రి తనకి ఏ పనినైతే అప్పగించాడో, ఎందు నిమిత్తమై తండ్రి మన ప్రభువారు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడో ఆ పని అంతటిని కూడా కంప్లీట్ చేసి ఆయన చనిపోతూ కూడా విజయ గర్వంతో తండ్రితో చెప్తున్నాడు. ఏమని? సమాప్తమైనది. ప్రభువా, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ పని అంతా కూడా నెరవేర్చా. నేను ప్రతీది కూడా నువ్వు నాకు ఏదైతే చెప్పావో ఆ విధంగా నేను ముగించేశాను. నా పని అంతటిని ముగించాను. నాకు ఏ పని అయితే అప్పగించావు అని చెప్పేసి, ఏ తండ్రి అయితే తన కుమారుడి మీద నమ్మకంతో ఒక పనిని అప్పగించినప్పుడు ఆ కుమారుడు అంతే నమ్మకంతో ఆ పనిని చేసి, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేశానని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుందంటే, ఆ పని అంతటిని ఒక్క పొల్ల కూడా ఏ మాత్రం వంక లేకుండా చక్కగా అమర్చి ఆ పనిని నెరవేర్చినటువంటి ఆ పనివానికి మట్టుకే ఉంటుందన్నమాట ఆ ధైర్యం. అయ్యా, నువ్వు నాకు అప్పగించిన పని నేను కంప్లీట్గా నెరవేర్చాను కాబట్టి నేను వచ్చేస్తున్నాను. సంతోషంతో, గర్వంతో చెప్పుచ్చినటువంటి మాట అనమాట. ఈ మాట చిన్న మాటే, కానీ తను 33.5 సంవత్సరములు తన సేవా జీవితం అంతటిని కూడా నెరవేర్చి ఒక్క మాటలో ఇక్కడ క్లుప్తం చేసినటువంటి మాట. ఆయన 30 సంవత్సరముల వరకు మామూలుగా ఉండి 3.5 సంవత్సరములలో తన యొక్క పనిని, తన యొక్క వర్క్ని ముగించేసి విజయంతో తన తండ్రి వద్దకు వెళ్ళిచున్నాడు అనమాట. అంతే విజయంతో, అంతే సంతోషంతో తన తండ్రి ఆ కుమారుని చేర్చుకుంటాడు. అలాగే ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. అయినా కూడా మనల్ని ఎందుకు పిలిచాడు, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు?
మనం చేయవలసిన పని ఏమిటనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుద్ది? ప్రార్థన చేయాలి. ప్రతి మనిషికి ఒక్కొక్క తలాంత్ అనేది దేవుడు ఇస్తాడు, ఒక్కొక్క ఇది అనేది దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అది ఎరిగి మనం ఏ రోజైతే ప్రార్థన చేసుకొని ఆయనకి ఇష్టంగా జీవించుతామో మనం చివరి గడియల్లో కూడా తండ్రి సమాప్తమైంది, నేను వస్తున్నాను ప్రభువా అని మనం విజయంతో తండ్రి తల ఎత్తుకొని మన తండ్రి ఎదుట మనము నిలబడగలుగుతాం. లేకపోతే దేవుడు వేసిన ప్రతి మాటకి మనం తలదించుకొని మౌనంగా నరకానికి వెళ్ళిపోవలసిన వారమై ఉంటాం. కాబట్టి ఇంకొక మాట లాస్ట్ మాట, 7వ మాట, లూకా సువార్త 23:46 వచనం. చాలు. ప్రాణము పెట్టుటకును ప్రాణము తిరిగి పొందుటకును ఆయనకు అధికారము కలదు. కాబట్టి ఆయన తండ్రి ఏ పని అయితే అప్పగించాడో, ఏ విధంగా స్వార్థ ప్రకటించాలో ఆ 3.5 సంవత్సరములలో తాను కంప్లీట్గా ముగించి సంతోషంతో అయా ఆయన ఎవరు అంతవరకు తాను ప్రాణాన్ని తనలోనే ఉంచుకున్నాడు. ఇంకా చాలు. ఆ కల్వరి శిలువలో లాస్ట్ మినిట్లో కూడా ఒక దొంగని రక్షణ ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి అయా ఆ దొంగ కోసమే అప్పటి వరకు తన ప్రాణాన్ని ఉంచుకొని ఉన్నాడు. ఎందుకంటే తాను ప్రాణం విడిస్తే ఆ దొంగకి రక్షణ ఉండదు. అందుకని అంతవరకు ఆ దొంగ కోసం తన ప్రాణాన్ని తనలో ఉంచుకొని ఆ దొంగకి రక్షణ ఇచ్చిన తర్వాత సమస్తమును ఆయన నెరవేరినదని చెప్పేసి తన తండ్రికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాడు. అక్కడ ఆయన చనిపోయాడా, తన ఆత్మను అప్పగించుకున్నాడా? ఎవరు ఆయన చంపలేరు. ఎందుకంటే ఆయన చంపగలిగినటువంటి ఆయుధం అనేది ఈ లోకంలో లేదు. తనకు తానుగా ప్రాణం పెట్టాడు, తనకు తానుగా తిరిగి పొందుకోగలడు. కాబట్టి తన తండ్రికి తన ప్రాణాన్ని అర్పించి ఆయన పరలోకమునకు వెళ్ళినట్లుగా ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి అన్నమాట. అలాగే మనము కూడా మన యొక్క ఈ క్రైస్తవ యొక్క మనం దేవుని నమ్ముకున్నప్పుడు మనం ప్రయాణించేటటువంటి ప్రయాణం అంతా కూడా మనం దేవుడితో సహవాసం చేసినప్పుడు మన యొక్క జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మన తండ్రికి చివరి గడియల్లో మనం ఉన్నాం. ఈ లోకమంతా కూడా శ్రమల కాలంగా దేవుని ఉగ్రతకు సిద్ధమవుచు వెళ్ళుచున్నది. క్రైస్తవ సంఘం దేవుని రాకడకు సిద్ధపరుచున్నది. కాబట్టి మనము కూడా అదే విధంగా సిద్ధపడి ఉన్నట్లయితే యేసు పలికిన చివరి మాటలో కూడా మనం కూడా అదే విధంగా మనము పలకగలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ శిలువ శ్రమలను బట్టి మనం జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన శ్రమలను మనం ఇక్కడ విన్నది కాకుండా మనం ఇంటికి వెళ్ళి కూడా ధ్యానం చేసుకున్నప్పుడు, హృదయాన్ని పెట్టి ఆలోచన చేసినప్పుడు, ఒక సినిమా చూసినా ఒక సీరియల్ చూసినా కూడా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఆ సినిమాలోకి, ఆ సీరియల్లోకి వెళ్ళిపోతాం. ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోయి ఆడు అలా చేసాడు ఇలా చేశాడని చెప్పేసి మనం మాట్లాడి అక్కడ వాళ్ళు ఏడుస్తే ఇక్కడ వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు సంతోషపడితే ఇక్కడ వీళ్ళు సంతోషపడతారు. అలాగే దేవుని మాటలు, ఈ శ్రమలను కూడా ఒక్కసారి మనం హృదయం పెట్టి ఈ లేఖనాలన్నింటినీ పరిశీలన చేసి మనం విని చదివినట్లయితే ఖచ్చితంగా మనం ఈ లోకం వైపు చూడము కానీ దేవుని వైపు మాత్రమే చూసి మన జీవితాలను ముందుకు కొనసాగించుకుంటాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవా, జీవము కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.